హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మన 2 తెలుగు స్టేట్స్లో ఫర్ ద ఫస్ట్ iOS ఐఫోన్ అన్బాక్సింగ్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఈ అన్బాక్సింగ్తో ఒక కొత్త ఐటెంని మీ అందరికీ పరిచయం చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో టెలివిజన్ ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ తీసుకొస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఏ అన్బాక్సింగ్ చేయబోతున్నామో తెలుసుకుందామా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెలివిజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ అన్బాక్సింగ్. సో ఐఫోన్ 16 Pro Max. సో టాప్ అండ్ వేరియంట్ ఇది. మనకి మీ అందరికీ తెలిసిందే, యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఐఫోన్ 16 సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి మొత్తం 4 ఫోన్స్ ఉంటాయి. 16, 16 Plus అండ్ 16 Pro, 16 Pro Max. ఈ 16 అండ్ 16 Plus వచ్చేసి మనకి A18 బయానిక్ చిప్తో రావడం జరిగింది. అండ్ Pro Max A18 Pro బయానిక్ చిప్తో రావడం జరిగింది. అలాగే దీంతో పాటు ఫర్ ఫస్ట్ టైం iOS 16 నుంచి మనకి ఐఫోన్ 16 నుంచి యాపిల్ ఇంటెలిజెన్స్, మనందరం ఏ అని పిలుచుకుంటాం, బట్ వాళ్ళు మాత్రం దాన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుచుకుంటున్నారు. అవి రావడం జరుగుతుంది విత్ iOS 18తో. ఇప్పుడు మనం చేయబోయేది టాప్ అండ్ వేరియంట్ అయిన ఐఫోన్ 16 Pro Max 256 వేరియంట్. ఇది మొత్తం 4 కలర్స్లో వస్తుంది. బ్లూ టైటానియం, న్యాచురల్ టైటానియం, డెజర్ట్ టైటానియం అండ్ బ్లాక్ టైటానియం. సో నా దగ్గర ఉంది బ్లాక్ కలర్. సో మనకి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బ్లాక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏ కంటెంట్స్ ఉంటాయో చూద్దాం. మనకి ఇది నేను డైరెక్ట్గా యాప్ట్రానిక్స్, మనకి యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్ అయినటువంటి యాప్ట్రానిక్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళు చూడొచ్చు, మీకు ఒక సింపుల్గా బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ఈ బ్యాగ్ మనం ఓపెన్ చేద్దాం. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ మనకి మొబైల్ బాక్స్ అయితే ఉంటుంది. సో చాలా స్లిమ్గా ఉంది బాక్స్ అయితే, చాలా సన్నగా ఉంది బాక్స్, బాగుంది. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది. ఇది ఒకసారి మనం ఇక్కడ పెడదాం. ఇంకా లోపల కవర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది మనకి ఛార్జర్ అండి. ఇది 40 watts ఛార్జర్. ఇది అట్ ఏ టైం 2 డివైసెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ కానీ దాంతోపాటు మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టేస్తాం. అండ్ ఇది వచ్చేసి మనకి మొబైల్ కేస్ అండి. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపర్ గ్లాస్కి సంబంధించినటువంటి కవర్ ఇది. సో ఇది ఇంతే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అన్నీ కూడా. సో ఈ ట్యాగ్ని మనం పక్కన పెడతాం. 1 by 1 చూద్దాం. ముందుగా ఈ క్యాప్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇందులో ఏమున్నాయో. ఇది యాక్చువల్గా మనం కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ అండి. దానికి సంబంధించిన గ్లాస్ ప్రొటెక్టర్ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ లెన్స్ ప్రొటెక్టర్ యూజ్ చేస్తే క్యామ్ క్లారిటీ తగ్గుతుందని అంటున్నారు. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. సో అది ఎవరి వాళ్ళ ఓన్ చాయిస్. నేనైతే తీసుకున్నాను, బట్ ఇంకా యూజ్ చేయలేదు. సో ఇది కూడా మనకు అక్కర్లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి కేస్ అండి. ఇది సారీ ఇలా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కవర్, ఇది ఒక కవర్. దీంట్లో మనకి కేసు ఉంటుంది. చూడొచ్చు, ఇది క్లియర్ కేస్ తీసుకోవడం జరిగింది. సో బ్యాక్ సైడ్ మొబైల్ అంతా మొత్తం కూడా మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది. సో కేస్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్రాండ్ కాబట్టి ఆ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది మనకి ఛార్జర్ అని చెప్పాను కదా, ఒకసారి ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం.
స్ట్రాంగ్ ఇచ్చారు ప్యాకింగ్ యాపిల్ వాళ్ళు. అండ్ లోపల మనకు ఇంకొక కవర్ కూడా ఇచ్చారండి. సో ఈ కవర్తో మనం ఇలా బయట తీయాలి. సో లోపల ఇంకో బాక్స్ ఉంది. అండ్ ఫైనల్గా ఇది ఛార్జర్ అనమాట. ఒకసారి లెట్స్ ఓపెన్ ఇట్. ఇది చూడొచ్చు, ఛార్జర్ అనేది ఇలా ఉంటుంది. కొంచెం థిక్గానే ఉంది, లైట్ వెయిట్గానే కూడా ఉంది. సో ఈ విధంగా ఛార్జర్ అయితే ఉంటుంది. ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో ఫైనల్గా ఈరోజు స్టార్ ఆఫ్ ద షో ఇది. దిస్ ఈజ్ ద మొబైల్. సో బాక్స్ అయితే నేను ఇందాక చెప్పినట్టు చాలా థిక్ అంటే లైట్ వెయిట్గా ఉంది అండ్ చాలా సన్నగా కూడా ఉంది. సరే ఓపెన్ చేద్దాం. ఎస్. సో ఫైనలీ దిస్ ఈజ్ ద మొబైల్ 16 Pro Max. వావ్. సో ఫైనలీ ఐఎమ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు ఐఫోన్. సో చూడొచ్చు మొబైల్. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్వ్యూ వరకు మనం చూసినట్టయితే 16 సిరీస్ నుంచి మనకి ఎక్స్ట్రా కెమెరా కంట్రోల్ బటన్ కూడా వస్తుందండి. అది మనకి రైట్ సైడ్లో వస్తుంది. ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఇవి కెమెరాస్ అనేవి, దీనికి 3 కెమెరాస్ ఉంటాయి. సరే చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.9 inches ఫుల్ OLED డిస్ప్లేతో వస్తుంది ఇది మనకి. అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది iOS 18తో రావడం జరుగుతుంది. విత్ మనకి Bionic 18 Pro చిప్సెట్తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్కి ఒకసారి మనం చూద్దాం. టాప్లో మైక్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి చూసినట్టయితే కనుక ఈ లెఫ్ట్ సైడ్ మనకి యాక్షన్ బటన్, స్టార్టింగ్లో మనకి పైన చూసుకుంటే యాక్షన్ బటన్ ఉంది. దాని కింద వాల్యూమ్ ట్రాకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది. దాని కింద మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి కెమెరా కంట్రోల్ ఉంది. సో ఈ కెమెరా కంట్రోల్ యూస్ చేసి మనం చాలా పనులు చేయొచ్చు. ముఖ్యంగా కెమెరా యూస్ చేసే టైంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ యాక్షన్ బటన్తో మనం ఏదైతే సైలెంట్ మోడ్, రింగ్ మోడ్ పెట్టుకోవచ్చు. దీంతోపాటు కొన్ని కస్టమైజేషన్స్ కూడా మనం వీడియో మనకు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసారు కదా, కెమెరా సివిల్గా ఉంటాయి. అలాగే మనకి 16 ప్లస్కి 16 ప్లస్కి 16 Pro అండ్ Pro Max డిఫరెన్స్ ఏంటంటే, Pro Maxలో మీకు Quad HD మైక్స్ వస్తాయి. మనం ఏదైతే ఆడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా సూపర్గా అయితే రికార్డ్ అవుతుంది. వాళ్ళు లైవ్లో కూడా మనకి చేసేది చూపించారు. సో ఇది ఫ్రెండ్స్ iPhone 16 Pro Maxకి సంబంధించినటువంటి ఓవర్వ్యూ. నేను దీన్ని సెటప్ చేయాలంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, యాపిల్ ఐడి. సో దాంతో సైన్ ఇన్ అయ్యి మొత్తం సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో మిమ్మల్ని కలుస్తాను. అలాగే మొబైల్ యొక్క వాయిస్ ఓవర్, దాంతోపాటు స్పీకర్ టెస్ట్, ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి iPhone 16 Pro Max హోమ్ స్క్రీన్ అనమాట. ఇలా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. సో చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి హోమ్ స్క్రీన్ మీద. యాప్స్ అన్నీ కూడా హోమ్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 256 వేరియంటు. మనకి ఇది 256 వేరియంటే ఉంది. Pro Maxలో మనకి స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి. సో ఈ హోమ్ స్క్రీన్లో flashlight 10:17 p.m. 10 camera off button. Files settings. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి సెట్టింగ్స్ కాబట్టి. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు విజన్లో ఐఫోన్ అన్బాక్సింగ్ అనేది రావడం జరిగిందండి. కాబట్టి ఈ వీడియో చేయడం చాలా కష్టపడి చేస్తున్న వీడియో. ఎందుకంటే చాలామంది ఐఫోన్స్ కూడా కొనడం స్టార్ట్ చేశారు. చాలా యాక్సెసిబుల్ పరంగా ఎంత బాగుంటుందో మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో మీ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో జనరల్గా మనం ఏ ఫోన్ కొన్నా కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లో ఆ ఫోన్ యొక్క డీటెయిల్స్ చెక్ చేస్తాం. సో చెక్ చేద్దాం. సెట్టింగ్స్ search button Siri sound syntactic focus screen stand by Siri search home screen display brightness ఈ సిరి ఇవన్నీ కూడా నేను సిరి సెటప్ అనేది సెపరేట్ వీడియో చేద్దాం మనం. control center camera action button accessibility general button battery personal hotspot cellular. సో ఇక్కడ మనం Bluetooth Wi-Fi satya చూపిస్తాను ఈ వీడియోలో. personal hotspot battery button general
Button. Accessibility. General. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి, తర్వాత జనరల్లోకి వెళ్ళాలి. General. జనరల్లో Manage your overall setup. About. Software up. About. సో Button. సాఫ్ట్వేర్ అప్డేట్ Software ఏమైనా కావాలనుకుంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. About. Button. అబౌట్ మీ క్లిక్ చేస్తే మొబైల్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి, వినండి. Name. iPhone. About. Heading. ఓకే, అబౌట్ హెడింగ్. Name. iPhone. ఓకే, నేమ్ ఐఫోన్. iOS version 18.0. Button. iOS వర్షన్ 18.0. Model name. iPhone 16 Pro Max. మోడల్ నేమ్ ఐఫోన్ 16 Pro Max. Model number. MYWV3HN/A. సో మోడల్ నెంబర్ అనేది MYW సంథింగ్ చెప్తుంది. Serial number. CP6DC2. సీరియల్ నెంబర్. Limited warranty. Expires. లిమిటెడ్ 26/09/2025. వారంటీ ఎక్స్పైర్డ్ 26/2025. Songs. 0. ఓకే, ఇక్కడ రిమైనింగ్ స్టోరేజ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే ఆండ్రాయిడ్లో మనకి బ్యాక్ బటన్, హోమ్ బటన్, రీసెంట్ ట్యాబ్స్ బటన్ అనేవి ఉంటాయి. టచ్ చేస్తే వెళ్ళిపోతాయి. బట్ ఐఫోన్లో అలా ఉండదు. ఇది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మన టెలివిజన్లో iOS ట్యూటోరియల్స్ కొన్ని చూసే ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మరి ఎలా వెళ్ళాలి బ్యాక్కి అని అన్నప్పుడు మొబైల్ బాటంలో రైట్ సైడ్ నుంచి పైకి, డైరెక్ట్గా పైకి అంటే మీకు హోమ్కి వెళ్తారు. మిడిల్లోకి వెళ్తే టిక్ టిక్ అనే 2 సార్లు సౌండ్ వస్తుంది. రీసెంట్ ట్యాబ్స్ అవన్నీ కూడా మీకు అలా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో చాలా కష్టం అనుకుంటాం, బట్ 2 డేస్లో ఇంత ఈజీనా అనుకుంటాం. ఓకే, అలాగే మరి బ్యాక్ ఎలా రావాలి అంటే ఏ ఆప్షన్లోకి వెళ్ళినా టాప్ లెఫ్ట్లో మీకు టచ్ చేస్తే అక్కడ బ్యాక్ బటన్ అని చెప్తుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. చూసారు కదా, బ్యాక్ వచ్చేసాను. ఎక్కడి నుంచి? అబౌట్ నుంచి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు జనరల్లో ఉన్నాను. మళ్ళీ చూడండి, చూసారా? ఇప్పుడు ఇంకొకసారి లెఫ్ట్కి స్వైప్ చేస్తే సెట్టింగ్స్ బ్యాక్ బటన్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మనకి. సో యాపిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలో ఆ యాపిల్ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి మనకి యూజ్ అవుతున్నాయి అనేవి మొత్తం చూపిస్తాను. చాలా వరకు డిస్ప్లే ఆప్షన్స్ ఇవన్నీ కూడా అన్ని కంపెనీస్లోనే ఒకేలా ఉంటాయి. బట్ ఏంట్రా కొత్తగా ఉన్న ఆప్షన్స్ అంటే వాయిస్ ఓవర్లో ఉన్నటువంటి స్పెషల్ ఆప్షన్స్ అవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అనేది హెడ్డింగ్ ఇక్కడ నుంచి మనం చూద్దాం. స్టార్ట్ అయింది. సెర్చ్, ఇక్కడ మనకి ఏమైనా కావాలనుకుంటే ఈ సెర్చ్ బాక్స్లో మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. డిక్టేట్ అంటే వాయిస్ ఇన్పుట్ ద్వారా మనం చెప్పొచ్చు. సో సత్యనారాయణ పెద్దరెడ్ల యాపిల్ అకౌంట్, ఐక్లౌడ్, ఎయిర్ప్లేన్ మోడ్ ఇక్కడ ఉంటుంది, వైఫై, బ్లూటూత్ ఇవన్నీ తెలిసినవే. సెల్యులర్ అంటే మనకి సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఉంటుంది కదా, దాన్ని ప్లేస్లో ఇక్కడ సెల్యులర్ అని చెప్పి ఉంటుంది. సో పర్సనల్ హాట్స్పాట్ గురించి కూడా తెలిసిందే. బ్యాటరీ, జనరల్. ఈ జనరల్లో మనకి అబౌట్ ఫోను, సాఫ్ట్వేర్ అప్డేట్, కీబోర్డ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఈ అబౌట్ ఫోన్లో ఉంటాయి. జనరల్లో ఉంటాయి. యాక్సెసిబిలిటీ ఇందులో చాలా ఉంటాయి. అవి మీకు తర్వాత యాక్సెసిబిలిటీలోకి లాస్ట్లో మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తాను. ఈ యాక్షన్ బటన్ అంటే ఏంటి? సో మీ అందరికీ తెలిసిందే, ఐఫోన్ 15 నుంచి మనకి యాక్షన్ బటన్ అనేది సపరేట్గా ఇచ్చారు. దాంట్లో మనం కొన్ని కన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఈ యాక్షన్ బటన్ మీద సపరేట్గా ఒక ట్యూటోరియల్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ బటన్. దీన్ని కొన్నిటికి మనం షార్ట్ కట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్ టాప్లో, వాల్యూమ్ బటన్ పైకి అంటే వాల్యూమ్ బటన్ ఏదైతే అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఆ అప్ పైన యాక్షన్ బటన్ ఉంటుందన్నమాట. సో కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనం ట్యాప్ చేసి దీని మీద మొత్తం అన్ని సెటప్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్ అంటే ఏంటంటే మనకి వైఫై, బ్లూటూత్ ఇవన్నీ వస్తాయి కదా, దానికి సంబంధించి కంట్రోల్ సెంటర్ ఉంటుంది. జనరల్గా మనకి ఆండ్రాయిడ్లో 2 ఫింగర్స్తో డౌన్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, అందులోనే మనకి వైఫై, బ్లూటూత్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇది అలా కాదు, నోటిఫికేషన్స్ వేరు, కంట్రోల్ సెంటర్ వేరు. సో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఇవన్నీ, కలర్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్ అండ్ యాప్ లైబ్రరీ అంటే సేమ్ లైక్ ఆండ్రాయిడ్లో మనకి ఏదైతే సిస్టమ్ హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా, అంటే మనకి యాప్స్ అనేవి హోమ్ స్క్రీన్లో కావాలా, యాప్ లైబ్రరీలో అంటే యాప్ డ్రావర్ అంటారు కదా, దానికి సంబంధించిన ఫీచర్ ఇది. సెర్చ్, సిరి. సో సిరికి సంబంధించిన ఇక్కడ క్లిక్ చేస్తే సిరికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సిరి దేనికి మనకి యాక్సెస్ ఇవ్వాలి, కాల్ ఆన్సర్ చేయాలా, కాల్ కట్ చేయాలి, అవన్నీ కూడా మనకి లోపల ఉంటాయి. అవన్నీ కూడా మనం పర్మిషన్స్ అనేవి సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో సిరి గురించి మనకి ట్యూటోరియల్ ఉంది కాబట్టి నేను మీకు అది చెప్పట్లేదు. స్టాండ్ బై, ఇది కూడా మనకి అంతగా అయితే యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. వాల్పేపర్ అనేవి మనకు తెలిసిందే. స్క్రీన్ లాకు ఏదంటే హోమ్ స్క్రీన్ వాటిలో వాల్పేపర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్, ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి లాక్లో ఉన్నప్పుడు చూపించాలా, లేదంటే వెన్ లాక్ ద స్క్రీన్ అంటే అన్లాక్ అయినప్పుడు చూపించాలా. అలాగే ప్రతి యాప్లోనూ మనకి ఇండివిజువల్గా రింగ్ టోన్స్ అవన్నీ కూడా కన్ఫిగరేషన్ చేసుకోవడానికి వైబ్రేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు.
ఏ యాప్ నోటిఫికేషన్ చూపించాలి, బయటకి చూపించొద్దు అనేది కూడా మనం కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. Sounds and haptics button. సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్, ఇందులో మనకి రింగ్ టోన్ సంబంధించింది ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. అంటే జనరల్గా తెలిసిందే. Silent mode heading. సైలెంట్ మోడ్, Silent mode switch button off. సైలెంట్ మోడ్ ఆఫ్లో ఉంది. iPhone will play ringtones alerts. Show status bar ringtone alerts heading. Sound volume 100%. సౌండ్ వాల్యూమ్ 100. Change with buttons. చేంజ్ విత్ బటన్స్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోకండి. Haptics never play. హ్యాప్టిక్స్ అనేవి నెవర్ ప్లేలో పెట్టాను, ఎందుకంటే రింగ్ టోన్ వస్తున్నప్పుడల్లా వైబ్రేషన్ అనేది రావడం వల్ల బ్యాటరీ అనేది కెపాసిటీ తగ్గుతుంది. The volume buttons will not affect the ringtone. Text home, new voicemail, new mail, swoosh, న్యూ వాయిస్ మెయిల్, send mail, calendar alerts, సెండ్ మెయిల్, క్యాలెండర్ అలర్ట్స్ ఇవన్నీ మనకు తెలిసినవి ఫ్రెండ్స్. settings, back button, settings, control center, display, home screen, search, Siri, stand by, wallpaper, notification, sounds and focus, button, ఈ ఫోకస్ మోడ్ అనేది కూడా మనకైతే పెద్దగా యూజ్ అయితే అవ్వదు. ఒకసారి చూద్దాం ఇందులో ఏముంటాయో. do not disturb, button, డూ నాట్ డిస్టర్బ్, personal, setup, పర్సనల్ సెటప్, వర్క్ సెటప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. settings, back button, కాబట్టి ఇది కూడా మనకు వద్దు. నెక్స్ట్ చూద్దాం. display and brightness, home, search, stand, wall, notification, sounds and focus, button, screen time, button, స్క్రీన్ టైం అనేది అంటే మనం స్క్రీన్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం ఇవన్నీ అనమాట. face ID and passcode, button, ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. జనరల్గా ఐఫోన్లో మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఉండదు, మీ అందరికీ తెలిసిందే. సో ఫేస్తో చాలామంది అన్లాక్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ నిజంగా చెప్తున్నాను, వన్స్ ఐఫోన్ మీరు తీసుకున్న తర్వాత ఇంత ఈజీ నా ఫేస్ అన్లాక్ చేయడం అని మీరే ఫీల్ అవుతారు. ఇట్స్ జస్ట్ ప్రామిస్. ఎందుకంటే నేను కంప్లీట్ బ్లైండ్ అయినప్పటికీ చాలా ఈజీగా నేను ఫేస్ అన్లాక్ చేసుకోగలుగుతున్నాను. emergency SOS, button, సో ఇది ఎమర్జెన్సీ SOS, ఇది privacy and security, button, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇది కూడా మనకు అక్కర్లేదు. app store, button, యాప్ స్టోర్, game center, గేమ్ సెంటర్, iCloud, ఐక్లౌడ్, wallet, button, వాలెట్. apps, వాలెట్ అంటే మనకి యాపిల్ వాలెట్ ఉంటుంది, apps, button, apps, యాప్స్ ఇదే లాస్ట్. సో ఇప్పుడు మనం మెయిన్ ఫీచర్ ఏంటంటే యాక్సెసిబిలిటీలోకి వెళ్దాం. wallet, iCloud, game, app, screen time, focus, sound, no, wall, stand by, Siri, search, home, control center, camera, action button, accessibility, general, accessibility, Okay. button, accessibility, heading, personalized iPhone in ways that work best for you with accessibility features for vision, mobility, hearing, speech, and cognition. ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అసలు ఈ యాక్సెసిబిలిటీ అనేది దేనికి ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ Vision, heading, విజన్, ఇది హెడ్డింగ్ అనమాట. voiceover, on, సో వాయిస్ ఓవర్ అనేది ఆన్లో ఉంది, zoom, off, button, జూమ్ అనేది ఆఫ్లో ఉంది. ఈ జూమ్ అనేది ఏంటంటే లెటర్స్ పెద్దగా కనిపించడానికి. display and text size, button, డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్, motion, button, మోషన్, spoken content, button, స్పోకెన్ కంటెంట్, audio descriptions, off, ఆడియో డిస్క్రిప్షన్స్, physical and motor, heading, ఫిజికల్ అండ్ మోటార్, touch, button, టచ్, face ID and attention, button, ఫేస్ ఐడి అండ్ అటెన్షన్, switch control, off, button, స్విచ్ కంట్రోల్, voice control, off, వాయిస్ కంట్రోల్. ఇవన్నీ ఒకసారి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. vision, personal, vision, voiceover, on, ఫ్రెండ్స్ ఈ వాయిస్ ఓవర్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆండ్రాయిడ్కి టాక్ బ్యాక్ ఎలాగో ఈ ఐఫోన్కి వాయిస్ ఓవర్ అనేది ఒక హాట్ లాంటిది, సో ప్రాణం లాంటిది అనమాట. zoom, off, జూమ్ ఇది మనకు అక్కర్లేదు, వదిలేసేయండి. display and text size, button, డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్, ఇందులో టెక్స్ట్ సైజ్ మనం చిన్నది పెట్టుకోవాలా పెద్దది పెట్టుకోవాలా, కలర్ అనేది మనకి నచ్చినట్టు మార్చుకోవడానికి. ఇది అంటే ఎవరైతే పార్సల్ బ్లైండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి దాని సెట్టింగ్స్ వచ్చి చేసుకోవడానికి అనమాట. motion, button, నెక్స్ట్ motion, button, ఈ మోషన్ సెన్సార్ అనేది మనకి అంత ఐడియా లేదు. spoken content, button, ఈ స్పోకెన్ కంటెంట్ అంటే ఎప్పుడైనా ఏదైనా మ్యాటర్లు చదువుకున్నప్పుడు దీనికి సంబంధించిన మన లాంగ్వేజ్లు అవి యాడ్ చేసుకొని చదువుకోవచ్చు. audio descriptions, off, ఆడియో డిస్క్రిప్షన్స్ ఆఫ్, ఇది యాక్చువల్గా ఆఫ్లో ఉంది. ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే యాపిల్ వెబ్సైట్లో కానీ ఏదైనా డిస్క్రిప్షన్ వస్తున్నప్పుడు అక్కడ అంటే వాళ్ళు మాట్లాడకుండా ఏదైనా విజిబుల్గా ఏదైనా జరుగుతున్నప్పుడు ఇది మనకి త్రూ వాయిస్ ద్వారా డిస్క్రిప్షన్ ద్వారా మనకి అక్కడ ఏం జరుగుతుందో చెప్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇది. physical and motor, heading, touch, physical and motor, heading, ఫిజికల్ అండ్ మోటార్ ఇది కూడా మనకి అక్కర్లేదు ఫ్రెండ్స్, బటన్స్కి సంబంధించి చూపిస్తుంది. touch, button, ఈ టచ్లో మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. assistive touch, off, create ability, switch, swipe down on the bottom edge of the screen to bring the top into reach, సో మనకి స్వైప్ డౌన్ చేయడానికి haptic touch, button, హ్యాప్టిక్ టచ్, press on the display using a different length of time to reveal content previews, actions and contextual menus, చూసారు కదా, touch accommodations, off, టచ్ అకామినేషన్స్. if you have trouble using the touch ఇవన్నీ screen, పెద్ద adjust the మనకు following అవసరం settings లేదు to change how the ఫ్రెండ్స్. screen will respond to touch notification, WhatsApp, now, Kaushik Raghavan, assistive touch, off, button, touch, heading, back button, back ఓకే button, నెక్స్ట్. zoom, off, display, motion, spoken, audio, physical and touch, face ID and attention, button, సో ఈ ఫేస్ ఐడి అండ్ అటెన్షన్ చెప్పాను కదా, ఫేస్ ఐడికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి. switch control, off, button, స్విచ్ కంట్రోల్ ఆఫ్, ఇది మనకి ఆండ్రాయిడ్లో కూడా ఉంది. voice control, off, వాయిస్ కంట్రోల్ ఇది కూడా మనకి ఆండ్రాయిడ్లో ఉంది. eye tracking, off, ఐ ట్రాకింగ్ ఫ్రెండ్స్, ఈ ఐ ట్రాకింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే హ్యాండ్స్ లేని వాళ్ళు మొబైల్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఐ ట్రాకింగ్ ఆన్లో చేసుకొని స్కాన్ చేస్తే
ఆ వాళ్ళు ఐతో ఏ యాప్ దగ్గర అయితే చూసి మూమెంట్ ఇస్తారో ఆ యాప్ అనేది అక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అనమాట. సో సైడ్ బటన్ అంటే మనకి ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇంత సింపుల్గా చెప్తున్నానంటే ఈ ఒక్కొక్క దాన్ని మళ్ళీ మనం క్లిక్ చేస్తే లోపల ఇంకొక 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్తే వీడియో లెంత్ 1 అవర్ అయినా సరిపోదు. సో మళ్ళీ టెలివిజన్ వాళ్ళు ఏంటి ఇంత పెద్ద వీడియోలు పెడుతున్నారని చాలామంది అంటుంటారు. సో మీకు షార్ట్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ స్వీట్గా ఉండాలి అండ్ ఇంపార్టెంట్గా ఉండాలి కాబట్టే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాప్లకి సంబంధించి సో కెమెరా కంట్రోల్స్ ఇది మనం చూసాం. కంట్రోల్ నియర్ బై డివైసెస్, హియరింగ్ ఇది వాళ్ళకి సంబంధించి హియరింగ్ డివైసెస్. సౌండ్ రికగ్నిషన్ అంటే ఇప్పుడు బర్డ్ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సౌండ్ రికగ్నిషన్ చేయడానికి ఇది దానికి సంబంధించి ఆఫ్లో ఉంది. ఆడియో అండ్ విజువల్, సబ్ టైటిల్స్ అండ్ క్యాప్షనింగ్ ఇది కూడా తెలిసిందే. సబ్ టైటిల్ అప్పుడు మన క్యాప్షన్స్ వచ్చినప్పుడు చదువుకోవడానికి. లైవ్ క్యాప్షన్స్, లైవ్ క్యాప్షన్స్ అంటే యూట్యూబ్లో కూడా మనకి లైవ్ క్యాప్షన్స్ కొన్ని ఉంటాయి, అవి మనకు యూస్ అవుతాయి. మ్యూజిక్ హ్యాప్టిక్స్ అంటే సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ కూడా సాంగ్ తగ్గట్టు ప్లే అవుతుంటుంది. లైవ్ స్పీచ్, పర్సనల్ వాయిస్ ఇది తెలిసిందే కదా ఆల్రెడీ. పర్సనల్ వాయిస్ అంటే మన వాయిస్నే మనం ఒక వాయిస్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాక్ బ్యాక్లో ఎలాగైతే గీత వాయిస్లు ఉన్నాయో మన యాపిల్లో కూడా మన వాయిస్ని ఒక సాఫ్ట్వేర్లో తయారు చేసుకోవచ్చు. యాక్సెసరీస్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనం వాయిస్ ఓవర్లోకి వెళ్ళిపోతాం, అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వాయిస్ ఓవర్ స్విచ్ బటన్ ఆన్లో ఉంది. చూసారు కదా అక్కడ ఏం చెప్తుందో, వాయిస్ ఓవర్ స్పీక్స్ ఐటమ్స్ ఆన్ ద స్క్రీన్. ట్యాప్ వన్స్ టు సెలెక్ట్ ఐటమ్ అంటే మనం ఒకసారి టచ్ చేస్తే ఐటమ్ సెలెక్ట్ అవుతుంది. ఆ డబుల్ ట్యాప్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన ఐటమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకసారి టచ్ చేసాం అనుకోండి, ఫేస్బుక్ అని చెప్తుంది, అంటే దాని అర్థం సెలెక్ట్ అయినట్టు. ఇంకోసారి మనం డబుల్ ట్యాప్ చేస్తే ఆ ఐటమ్ యాక్టివేట్ అయినట్టు అని చెప్తుంది అక్కడ. లర్న్ మోర్ ఇది మనకు అవసరం లేదు. వాట్స్ న్యూ ఇన్ వాయిస్ ఓవర్ ఇది iOS 18 నుంచి ఇచ్చారండి ఈ ఫీచర్ మనకి. ఇక్కడ ఏమేమి వచ్చాయనేది మనం తెలుసుకోవచ్చు. వాయిస్ ఓవర్ కావాలనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ట్యుటోరియల్ దానికి సంబంధించింది ఉంటుంది. స్పీకింగ్ రేట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్పీచ్ ఉంది కదా, ఈ స్పీచ్లో జనరల్గా మనం ఏదైతే ఎలిక్వెన్స్ కానీ గీత కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఈ స్పీచ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ప్రైమరీ వాయిస్ హెడ్డింగ్ రీడ్ ఇంగ్లీష్, దట్ మీన్స్ ఎలిక్వెన్స్ అనమాట. ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది గీత, ఇన్హాన్స్డ్ గీత నేను తెలుగు కింద పెట్టుకున్నాను. యాడ్ రౌటర్ వాయిస్, అసలు ఈ రౌటర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. వెయిట్. ఓకే, ఇక్కడ నుంచి మనం వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. అయితే iOS 18లో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే జనరల్గా మనం ఆండ్రాయిడ్లో ఆటో టీటీఎస్లో గీత లేదా ఇంకేదైనా వాయిస్ కన్ఫిగరేషన్ చేసుకున్నప్పుడు అంటే వోకలైజర్లోనే 2 వాయిస్లు కన్ఫిగర్ చేసుకున్నప్పుడు మనం ఒక వాయిస్ పెరిగితే ఇంకో వాయిస్ కూడా పెరుగుతుంది, ఒక వాయిస్ తగ్గిస్తే ఇంకో వాయిస్ కూడా తగ్గిస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఎలిక్వెన్స్కి సపరేట్ స్పీడు పిచ్ ఇవన్నీ మార్చుకోవచ్చు, ఇంకో లాంగ్వేజ్కి సపరేట్ స్పీడు పిచ్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. బ్రైల్ ఇది అనేది బ్రైల్కి సంబంధించి వాయిస్ ఓవర్ రికగ్నిషన్. ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం. ఇది మనం ఆన్ చేస్తే ఇంటెలిజెన్స్ ఏదైతే AI ఉంటుందో అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇమేజ్ని టెక్స్ట్ని మొత్తం రికగ్నైజ్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. లైవ్ రికగ్నిషన్. ఫ్రెండ్స్, ఈ లైవ్ రికగ్నిషన్ మాత్రం చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అంటే థింగ్స్, పర్సన్స్, ఫర్నిచర్ అండ్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనం ఫోన్ పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, ఒక పర్సన్ ఎదురుగా ఉంటే ఆ పర్సన్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు అనేది కూడా మనకి డైరెక్ట్గా హింట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాల్లో ఉన్నాము, చీకట్లో ఉన్నాం, మన చుట్టూ ఎవరో లేరు, ఎవరో సైలెంట్గా ఉన్నారనుకుందాం. ఈ ఫోన్ పట్టుకొని మనం చుట్టూ తిరిగినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో కూడా మనకి తెలిసిపోతుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు యాపిల్ వాళ్ళు దీన్ని. దట్ ఇస్ కాల్డ్ లైవ్ రికగ్నిషన్. అండ్ దీంతోపాటు ఒక ఫర్నిచర్ ఉన్నా, ఎదురుగా డోర్ ఉన్నా
ఆ డోర్ ఎక్కడ ఉందో కూడా చెప్తుంది. సో అది క్లోజ్లో ఉందో లేదో కూడా చెప్తుంది. ఇది ఒక రకమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ స్టిక్ లాంటిది అనమాట. ఈ యాప్స్ను మనం పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అదిగో చూసారు కదా, యువర్ ఐఫోన్ విల్ బి డిస్క్రైబ్ ఆప్షన్స్ ఫర్ ద ఎంటైర్ సరౌండింగ్ యూ, అంటే మీ చుట్టూ ఏముందో మీకు డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇమేజ్ డిస్క్రిప్షన్ ఆన్, ఇది మనకు తెలిసిందే. ఆండ్రాయిడ్లో టాక్ బ్యాక్లో ఉన్నటువంటి ఫీచరే. ఇమేజ్ ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే వస్తుంది. చూసారు కదా, యువర్ ఐఫోన్ విల్ బి డిస్క్రిప్టెడ్ ఇమేజెస్, యాప్స్ అండ్ ద వెబ్. స్క్రీన్ రికగ్నిషన్. కొన్ని దగ్గర మనకి స్క్రీన్లో చెప్పదు. అలాంటప్పుడు ఈ స్క్రీన్ రికగ్నిషన్ ఆన్లో పెట్టుకుంటే అక్కడ ఏమైనా ఉంటే కూడా అది రికగ్నైజ్ చేసుకోవడం మనకి చెప్తుంది. సో టెక్స్ట్ రికగ్నైజేషన్, దీనికి డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఎక్కడైనా ఇమేజెస్లో టెక్స్ట్ కానీ ఏమైనా టెక్స్ట్ మెసేజ్ కానీ ఏమైనా ఉంటే అది మనకి లేబుల్ చేసుకొని చూపిస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మనకి అవసరం లేదు. సో వెర్బాసిటీ, టాక్ బ్యాక్లో ఎలాగైతే వెర్బాసిటీ ఉంటుంది, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆడియో, ఇక్కడ మనకి ఆడియో డకింగ్ పడేది ఉంటుంది, చూపిస్తాను. వాయిస్ ఓవర్ సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్, అంటే దీని మీద క్లిక్ చేస్తే మనం వాయిస్ ఓవర్ సౌండ్ ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకోవచ్చు. అలాగే ఏ సౌండ్ కావాలో సౌండ్, అంటే ఇప్పుడు స్వైప్ చేయడానికి ఒక సౌండ్, డబుల్ ట్యాప్ చేయడానికి ఒక సౌండ్, ఇవన్నీ వస్తాయి కదా, అవి కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మ్యాచ్ మీడియా వాళ్ళకి కూడా ఇక్కడే ఉంటుంది, మనం సెటప్ చేసుకోవచ్చు. ఆడియో డకింగ్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నో డకింగ్, ఫుల్ డక్, వెన్ స్పీచ్. సో నేనైతే వెన్ స్పీచ్ ప్రిఫర్ చేస్తాను. సో ఆటో సెలెక్ట్ స్పీకర్ అండ్ కాల్, ఇదేంటంటే ఇది మనం ఆన్ చేసామనుకోండి, చెవి దగ్గర పెట్టుకుంటే స్పీకర్లో వస్తుంది, అండ్ బయటికి తీసామంటే చెవి దగ్గర నుంచి ఆటోమేటిక్గా స్పీకర్ అనేది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. చూసారు కదా, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తుంది అక్కడ. దట్స్ యాపిల్ అనమాట. కమాండ్స్ ఫ్రెండ్స్, ఈ కమాండ్లో మనకి ఈ గెస్చర్స్ అన్ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి ఉంటుంది. అందుకంటే అక్కడ ఏముండదు, మనకి ట్రిపుల్ ట్యాబ్, డబుల్ ట్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ట్యాప్ 3 times, డబుల్ ట్యాబ్ 2 times, 3 times, 4 times చేస్తే ఏమేమి వస్తాయి, దానికి ఏమున్నాయి, మనం ఏం అసైన్ చేసుకోవచ్చు అనే ఉంటుంది. రౌటర్, ఎస్, ఈ రౌటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సింపుల్గా దీని గురించి చెప్పాలంటే, టాక్ బ్యాక్లో గ్లోబల్ కాంటెక్స్ట్ మెన్యూ తీసుకొని ఎల్ షేప్లో అక్కడ మనకు నచ్చినవి యాడ్ చేసుకుంటాం. కాపీ టెక్స్ట్, స్క్రీన్ హైడు, నెక్స్ట్ లాంగ్వేజెస్, లేదంటే స్పీచ్, ఇవన్నీ ఎలాగైతే మనకి లెటర్స్, వర్డ్స్, క్యారెక్టర్స్, స్పీచ్ ఇవన్నీ వస్తాయో ఇక్కడ కూడా రౌటర్ అనేది 2 fingers అట్ ఏ టైం స్క్రీన్ మీద పెట్టి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి మనం క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైడ్ అనేది మనం మూవ్ చేస్తూ ఉంటే కనుక ఈ రౌటర్లోకి ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ కూడా మనకి సింపుల్గా డైరెక్ట్గా స్క్రీన్ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు. నేనైతే వాయిసెస్ పెట్టుకున్నాను, వాల్యూమ్ పెట్టుకున్నాను, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లైవ్ రికగ్నిషన్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే, వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక వాయిస్ చదవాలి, వేరే ఇంకేదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక వాయిస్ చదవాలి, మెయిన్ వాయిస్ మాత్రం ఎలికెన్స్ ఉండాలి. అలాంటప్పుడు ఒక్కొక్క దానికి మనం యాక్టివిటీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత అద్భుతమైన ఫీచర్స్ ఇచ్చారో. అందుకే యాపిల్ ఇట్స్ నాట్ ఏ స్మాలెస్ట్ ఫోన్, ఒక రకమైన వెరీ కాస్ట్లీయెస్ట్ ఫోన్ అనమాట. ఎందుకు కాస్ట్లీ అనేది ఇలాంటి ఫీచర్స్ అప్పుడు మనకు అర్థమవుతుంది. టైపింగ్ సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. క్విక్ సెట్టింగ్స్. సో ఈ క్విక్ సెట్టింగ్స్లో వాయిస్ ఓవర్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనం ఎక్కడైనా సరే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నావిగేషన్ స్టైల్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి ఈ వాయిస్ ఓవర్లో ఉన్న సెట్టింగ్స్ కూడా అయిపోయినాయి. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసేశారు. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వస్తున్నాను. మనకు ఒకసారి ఫోన్ డైలర్ కూడా ఎలాగుంటుందో ఇంటర్ఫేస్ చూపిస్తాను. ఫోన్ మనకి డాక్ అని చెప్తుంది. బాటంలో మనకి ఫోన్, మెసేజెస్, కాంటాక్ట్స్. నేనైతే ఈ 4 ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఫోన్, దీని మీద క్లిక్ చేస్తే మనకి రీసెంట్ ట్యాబ్స్,
డైల్ ప్యాడు ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ నేను ఇంకోటి మన మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆడియో టెస్ట్ చేయాలి. ఖచ్చితంగా సౌండ్లో మాత్రం కింగ్ అని చెప్పొచ్చు. ఒక మినీ బ్లూటూత్ స్పీకర్ మన చేతిలో ఉన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. దానికంటే ముందు ఫస్ట్ ఐఫోన్లో మనకి ఐసోలేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందండి. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం ఒక ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం. సో మన జనరల్గా ఎలా ఉంటుందంటే ఫ్యాన్ గాలి మన మీద పడుతున్నప్పుడు అవతల వాళ్ళకి ఒక మనకు సౌండ్ వస్తుంది. అంటే ఆ ఇయర్ పీస్ ద్వారా వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ వెళ్తుంది. బట్ ఈ ఐసోలేషన్ అనేది ఆటోమేటిక్లో పెట్టుకుంటే మన చుట్టూ ఉన్న నాయిస్ మొత్తం దాన్ని డిస్ట్రాయిడ్ తీసేసి వాళ్ళకి ప్యూర్ వాయిస్ అలాగే బెస్ట్ క్వాలిటీతో మనకి ఆ వాయిస్ని వాళ్ళకి చేరవేస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ కూడా చేశాను. సో చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. ఇది మనం ఆన్లో అయితే పెట్టుకోవాలి. ఇదొకటి. అండ్ యాక్సెసిబిలిటీ పరంగా మాత్రం అఫ్కోర్స్ ఏ ఫోన్ అయినా ఏ కంపెనీ అయినా 100కి 100% కాదు, కానీ ఇందులో ముఖ్యంగా నాకు వాట్సాప్లో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే మన ఆండ్రాయిడ్లో ఒక 10 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయనుకుందాం. సో జనరల్గా తెలుగు విజన్ స్వైప్ చేస్తే తెలుగు విజన్ బటన్, హ్యాపీ డేస్ బటన్, తెలుగు విజన్ హరివిల్లు బటన్. సో ప్రతి గ్రూప్కి 2 సార్లు మనం స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్గా వినండి. ప్రతి గ్రూప్కి మనం 2 సార్లు స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో 10 గ్రూపులు ఉన్నాయి అంటే 10 గ్రూపుల దగ్గరికి వెళ్ళాలంటే మనం 20 సార్లు స్వైప్ చేయాలి. బట్ యాపిల్లో 10 అంతే, జస్ట్ 10 సార్లు మాత్రమే స్వైప్ చేస్తే 10 గ్రూపులు వచ్చేస్తాయి. ఎలా అంటే మనకి అక్కడ తెలుగు విజన్ పక్కనే హ్యాపీ డేస్, పక్కనే తెలుగు విజన్ హరివిల్లు ఇలా వస్తాయి తప్ప మళ్ళీ పక్కన తెలుగు విజన్ హరివిల్లు తెలుగు విజన్ బటన్ అని రావు. అండ్ ఇంకొకటి మంచి ఫీచర్ ఏంటంటే ఇందులో వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అదొక 5 మినిట్స్ ఉండేటప్పుడు ఆ మెసేజ్ని స్కిప్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ కూడా చేసుకొని వినొచ్చు. ఈ ఫీచర్ అసలు నిజంగా హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్యూటర్లో ఉన్న వాట్సాప్లో కూడా ఈ ఫీచర్ లేదు మనకి. సో ఇందులో మాత్రం ఆ ఫీచర్ ఒకటి చాలా బాగుంది. ఎక్కువ స్వైపింగ్ చేసే పనిని సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్కి యాపిల్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువగా స్వైప్ చేసి మనం ఆప్షన్స్ వెతుక్కునే పనిని యాపిల్ వాళ్ళు ఆల్మోస్ట్ తగ్గించే పని పెట్టుకున్నారు. అందుకనే స్టిల్ మనం యాపిల్ యూఐ ఏదైతే iOS అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ యూఐ అనమాట. సో ఇక ఈ మొబైల్లో నేను కొన్ని డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది మనకి 6.9 ఇంచెస్తో వస్తుంది ఇది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అన్నీ వస్తాయి. మనకి బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ 2తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ సెరామిక్ కోటింగ్తో కూడా వస్తుంది ఈ మొబైల్ అనేది. ఇట్స్ కంప్లీట్లీ టైటానియం బాడీ అండ్ చాలా ఎన్హాన్స్డ్ ఫీల్ ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. మేబీ నేను ఇంకేమైనా ఫీచర్స్ మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నటువంటి యాపిల్ అన్బాక్సింగ్ కాబట్టి కొంచెం ఒక లిటిల్ బిట్ టెన్షన్ ఉంటుంది. ఎంత మనకి తెలిసినా కూడా 10 మందికి తెలుగు విజన్ తరపు నుంచి ఒక కంటెంట్ వెళ్తుందంటే అది ఎప్పుడైనా ది బెస్ట్ అయ్యి ఉండాలని మా టీం ఎప్పుడూ ఆలోచిస్తుంది. ఎందుకంటే నేను OnePlus Nord అన్బాక్సింగ్ చేసినప్పుడు మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ అన్బాక్సింగ్ తెలుగు విజన్ నుంచి వచ్చినప్పుడు అది నా ఒక్కడికే కాదు మా టీం మొత్తానికి వచ్చిన అంత ఆనందం అది. ఎందుకంటే తెలుగు విజన్లో ఉన్నంత వరకు నేను ఒక్కడినే కాదు, టీమ్ది ఎఫెక్ట్ అంతా టీమ్ది. సో మనకు ఒక సక్సెస్ అయినా ఏది వచ్చినా కూడా మన టీం తరపు నుంచి అది టీంకే వెళ్తుంది. సో కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ ఎంకరేజ్ మీ ఆల్వేస్. సో ఇప్పుడు మనం ఎస్ ఏమనుకున్నాం, స్పీకర్ టెస్ట్ అంటే మనం ఒక సాంగ్ ప్లే చేయాలి. లెట్స్ వెయిట్. ఓకే, ప్లే చేద్దాం. సాంగ్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, సౌండ్ క్వాలిటీలో స్టీరియో కానీ స్పీకర్స్ వస్తున్నటువంటి బేస్ కానీ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో ఈ విధంగా మనం సాంగ్స్ కూడా సూపర్గా వినుకోవచ్చు. అండ్ నేను నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ కొన్ని మూవీస్ వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. సో డివైడింగ్ పరంగా మాత్రం మనం ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే మొబైల్ చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ 16 Pro Maxకి సంబంధించి. అలాగే దీని ఛార్జింగ్ గురించి కూడా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టున్నాను. ఇది మనకి వాళ్ళు చెప్పడం 45 వాట్స్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ మనం 30 వాట్స్ యూజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీ ఎంత వీలైతే అంతవరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మా ఈ కష్టాన్ని మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కామెంట్తో కష్టం మొత్తం పోగొట్టేయండి. సో మరొకసారి
అద్భుతమైన మరొక సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అలాగే ఇందాక నేను చెప్పినట్టు సిరికి సంబంధించిన సపరేట్ సెటప్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో సిరి వాయిస్ అనేది నిజంగా సూపర్గా ఉంటుంది. మనం పిలుస్తున్నప్పుడు తన రెస్పాన్స్ ఆహా అని కూడా ఈ మధ్య బాగా దీర్ఘాలు కూడా తీస్తుంది. సో దానికి సంబంధించిన వీడియో మనం సపరేట్గా చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి. ఇంకా మేబీ నేను లిటిల్ సమ్ మిస్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే అవన్నీ చెప్పాలనుకుంటే the video will be very length. So thank you so much for watching this, and I will meet you in the next video. This is signing off, Satya. Bye bye now.